మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్నవారికి, పాత్రికేయులకి, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఫైనల్లీ ఎస్టీమ్ పిక్చర్స్ సువర్ణ సుందరి May 31 రిలీజ్ అవుతుంది. ఈ మాట వినడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈయన ఒక్కళ్ళే ఉన్నారు. ఆ జర్నీలో చాలామంది యాడ్ అయ్యాం. అందులో నేను కూడా ఒకడిని. నేను ఇంతకుముందే చెప్పాను, సూర్య గారు అంటే నాకు ఒక స్పెషల్ అభిమానం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, బట్ ఇంతకుముందు ఒక సినిమా చేసినప్పుడు కొంచెం లావుగా, ఇంకా ఎక్కువ గెడ్డం, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా. బట్ ఆయన ఏంటంటే మేకప్ ఏం లేకుండా కూడా ఆయన ఐస్తోనే స్కాన్ చేసి నువ్వు నా సినిమాలో హీరోగా చేయగలవు అని చెప్పి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఎందుకంటే ఒక యాక్టర్కి ఎవరైతే ఛాన్స్ ఇస్తారో ఆ ఇంపార్టెన్స్ తెలుసు. ఆయన ఫ్యూచర్లో ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా ఇది గుర్తుపెట్టుకుంటారు. సో అలాగే ఆయన నా జీవితాంతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్య గారు. సినిమా విషయానికి వస్తే బాగా వచ్చిందండి ఈ సినిమా. సాంగ్స్ బాగా వచ్చినాయి. నేను సాక్షితో పేర్ చేస్తున్నాను. పూర్ణతో ఒక చిన్న సీన్ చేశాను, కానీ బాగా అనిపించింది. సాక్షి నేనైతే ఒక సాంగ్ కూడా చేసాం. ఆ సాంగ్ రావడానికి కారణం సాక్షి నేనైనా కూడా దాని బ్యాక్ సైడ్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్ ఎరగొట్టారు. ఆయన ఆర్ఆర్ అయితే ఇంకా ఎరగొట్టేశారు. ఇది కొంచెం స్పెషల్గా చేసినట్టున్నారు బయట సినిమాల కంటే కూడా. బ్రదర్స్, మీడియా మిత్రులకు, అలాగే మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఎస్టీమ్ పిక్చర్స్ సువర్ణ సుందరి May 31 రిలీజ్ అవడానికి రెడీ. అంటే ఎన్నో అవకతవకలు, ఎన్నో అవధులు, ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకుని ఈ రోజున మీ ముందు రెడీగా ఉన్నాం May 31 రావటానికి. గారితో చేసిన యాక్షన్ కానీ, మన జయప్రద గారితో చేసిన యాక్షన్ కానీ, ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా. ఆయన ప్రతి దాంట్లో ఉన్నాయని ప్రొడ్యూసర్ సపోర్ట్గానే ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు సాయి సువర్ణ సుందరి 31 రిలీజ్ అవుతుంది. అండ్ సూర్య మెయిన్, ఎందుకంటే నేను ఇంత మెయిన్ ఈ స్టేజ్లోకి ఉండాలి అని మా ఫ్యామిలీ ఎలా కోరుకుంటారో అలా మా ఫ్యామిలీ తర్వాత కోరుకునే ఫస్ట్ వ్యక్తి సూర్య. సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇండస్ట్రీలో నాకున్న తక్కువ ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్రెండ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూర్య కోసం చాలా పెద్ద హిట్ అయ్యి డబ్బులు బాగా రావాలి. అండ్ దీంట్లో చేసిన అందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ, పూర్ణ గారు, సాక్షి గారు అందరికీ, సూపర్ అందరూ హీరోస్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ చేయండి, మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. నమస్కారం. I can't wait, for the 31st to arrive, because I'm really excited for the movie and I know what all it can do. So, very excited for it. My every family member who has seen the trailer, they all have appreciated it. They all want to see it and they love the look of the film. They love the content of the trailer, everything, and everybody is so excited. And I think it's possible because we had such a good crew and also a happy crew. I mean, I don't think, everybody, Ishwar Garu, I mean, it's like everybody is laughing on the set, and such a good atmosphere on the set. So, I mean, thank you, Surya Garu, for, executing such perfectly film. And Sai Karthik Garu, I mean, you always, I don't know how do you do it, but you almost give a very pleasing sound, which satisfies your soul kind of music. So thank you for that. And Ram Garu, thank you for giving me such a good body language in my action. So really thank you for it. And Indra, you've been a pleasure to work with. It was so wonderful. You made just the whole journey fun. And same with Purna, Ram and Ishwar Garu. Thank you for making me look so beautiful. And Lakshmi Garu, you were the backbone of the film. So, all the best to everybody. And I know this film is going to be really, really good and a hit. So, all the best. Thanking here is always done. But ఇప్పుడు it's
యోర్ డ్యూటీ అంటే 31st పక్కన ఉంది. సో నాకు మీడియాకి చెప్పాలి, ఆడియన్స్కి చెప్పాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ ఆల్రెడీ. సో ఇట్స్ అగైన్ టు మీడియాస్ అండ్ ఆల్ ద press people, it's only maybe your one word to the audience to go to the theatres. So మీరు ఒక్క వర్డ్లో అందరూ ఇప్పుడంటే any audience is like sitting on the mobile or computer to see the reviews కదా, అంటే మీ రివ్యూ కోసమే వెయిట్ చేస్తున్నాము అందరూ వ్యూవర్స్. సో మీ ఒక్క రివ్యూ కోసమే ఐఎమ్ రిక్వెస్టింగ్, మేబీ వన్ రివ్యూ విల్ టేక్ 10 audience. So I'm just requesting one good review. That review you can write because Surya Garu has done for it. I'm sure about it. And 31st May, yeah, it's been 2 years, but for the best film, koncham time pattaniki adim problem ledu. Even big films have taken even more 2 years. Even after 3 years also movie have come and collected so many crores and gone. So we are not expecting money but good names. Andarku kavali, even నాకు కూడా కావాలి. అంటే నా మేనేజర్ కూడా నాకు మూవీ ఇచ్చేసి చాలా రోజు అయింది. సో ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు డూ గుడ్ ఫిల్మ్స్. అండ్ సువర్ణ సుందరి, I don't know what to say because I'm excited, I'm scared. Oka movie release ante it's more than an exam result. I still think about like enduku movie industry lo ante oka movie releasing time lo oka 1 week before leda movie release date pedtuna aa rojulunti aa movie review till then no, the tension what we all go through is something really big. So I don't know what to talk, nothing much. So I'm just requesting, please support Suvarna Sundari because so much of hard work from each and every one of Suvarna Sundari, not from only the artists, the crew, all the technicians have worked in this film, even from the publicity works have doing all the works, even one day ad, everything. So please support us, pray for us. అండ్ యా జయప్రద మ్యామ్స్ మదర్ రోల్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పోస్టర్ చూసి. అంటే ఇక పక్కన జయప్రద మ్యామ్ పక్కన ఈ పక్కన నా ఫేస్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఐ థింక్ దిస్ పోస్టర్ విల్ బీ మై బెస్ట్ పోస్టర్ ఎవర్ ఇన్ మై కెరియర్. అంటే this is something really big to share a poster with a legend. Seriously, thank you Surya Garu, thank you so much for putting a poster like this. Thanks a lot. And of course Sai Garu, you have, and I think Suvarna Sundari promotion first time we are together, you have given me so many hit songs. So ee movie lo kuda oka beautiful song undi. More than that, Sakshi that small bit undi kada, that fight sequence, సార్ నిజంగా చెప్పాలి, సూపర్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ స్టిల్ రిమెంబర్ ఆ ట్రైలర్ లాంచ్ ఆ రోజు, బీయింగ్ అ క్లాసికల్ డాన్సర్ మై లెగ్స్ వాజ్ డాన్సింగ్ సిట్టింగ్ దేర్ ఫర్ దట్ బీట్స్. ఐ డోంట్ నో ఫైట్ మాస్టర్ ఎలా అది కొరియోగ్రాఫ్ చేసి నాకు తెలియదు. ఒక డాన్స్ సాంగ్ ఎలా ఫైట్ కొరియోగ్రాఫ్ చేయాలి నాకు తెలియదు. ఇట్ వాస్ దాట్ నైస్. అండ్ అగైన్ thank you so much all the press media for coming and supporting. Again I'm requesting to all of them, please support us, do watch the film and write about the reviews. Thank you so much. ఫస్ట్ ఫిలిం ఇంతమంది కో ఆర్టిస్టులతో, ఇంతమంది మంచి ఆర్టిస్టులతో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డార్లింగ్ సాయి కార్తిక్. చేయగలరు, చాలా టాలెంటెడ్. ఆయనకి సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరండి. సినిమా ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా కెమెరాస్ కనపడతా ఉన్నాయి. ఈ సినిమా స్టార్ట్ చేసి 2 years అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 year నుంచి ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ న్యూస్ మీరు క్యారీ చేస్తూనే ఉన్నారు.
ఈ మూవీ ఇప్పటికీ బతికుందంటే అది ఓన్లీ ప్రెస్ వాళ్ళ కారణంగానే. చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ప్రెస్ వాళ్ళందరికీ. అండ్ 31st సువర్ణ సుందరం మూవీ మీ అందరికీ ముందుకి రాబోతుంది. ఈ మూవీ డెఫినెట్ షూర్ హిట్ సినిమా, మంచి క్వాలిటీ అవుట్పుట్తో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్తో సినిమా చేశాము. అండ్ నేను చేసే అనేదానికంటే నా టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారు, విజువల్, నా ఆర్టిస్టులు, నా విజువల్ అంతా ఒక సైడ్ అయితే సపరేట్ అయిన సెకండ్ సైడ్ దానికి డబుల్ బూస్టప్ ఇచ్చింది సాయి కార్తిక్ గారు. అంటే నా ఫ్రెండ్ ఇదంతా పక్కన పెడితే నా సినిమాకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు. ఇది విజువల్ ఫీస్ట్ కాదు, సౌండ్ బేస్ మూవీ. అండ్ సిజీ డిపార్ట్మెంట్ ఆల్సో వాళ్ళు మంచి విజువల్ ఇచ్చారు. ఇందాక ఎవరో ఒక టీవీ ఛానల్ అడుగుతా ఉన్నారు, అంటే 3 జనరేషన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇలాంటి కథే మీకు ఎందుకు చేయాలనిపించింది? యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్, అంటే లైఫ్లో ఒక డైరెక్టర్కి ఒకేసారి అవకాశం వస్తుంది ఒక టెక్నికల్ మూవీ చేయడానికి. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇంతకుముందు కూడా నేను ఇది చెప్పాను, నాకు ఫస్ట్ మూవీతోనే వచ్చింది అవకాశం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, పూర్ణ గారు డూయింగ్ 2 రోల్స్. అంటే 1960 జయప్రద గారికి మదర్ అండ్ ప్రజెంట్ ఒక మోడర్న్ గెటప్, ఇట్లా ప్రతి క్యారెక్టరు 2 గెటప్స్లో చేశారు. దానికి పర్ఫెక్ట్ వాళ్ళు యాప్ట్ అయ్యి నాకు చాలా కోఆపరేట్ చేశారు. పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి డౌన్ టు ఎర్త్, ఎక్కడో రాక్ ప్లేస్లో మేబీ అది డిసెంబర్ టైంలో చేసాము, ఫుల్ వింటర్ సీజన్. అంత చలిలో అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ స్వాట్ ఫైట్ అదంతా చేసింది. అలాగే ప్రజెంట్ టైంలో చాలా బాగా కోఆపరేట్ చేసింది. అండ్ సాక్షి, థ్యాంక్ యూ. అండ్ నా హీరోస్ ఇద్దరు, నేను ఎప్పుడు పిలిచిన జనరల్గా 2 హీరోలు లేకపోతే 2 హీరోలు ఉంటే వాళ్ళు ఈగో ఫీలింగ్స్ వస్తాయి. నా వాళ్ళకి ఏ ఫీలింగ్ లేదు. నా హీరోలకి చాలా కోఆపరేట్ చేశారు. 2 హీరోయిన్స్ 2 హీరోస్ కోఆపరేట్ చేసి బాగా నాకు మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు కూడా. అండ్ జయప్రద మేడం, సాయి కుమార్ గారు, కోటా సార్, అందరూ వాళ్ళ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ క్యారెక్టర్స్ చేసి, అంటే ఇప్పుడు అది చూస్తుంటే వాళ్ళే పర్ఫెక్ట్ అనిపించేది చేశారు. అండ్ నా టెక్నీషియన్లో రామ్ శంకర, స్టంట్ డైరెక్టర్ రామ్ శంకర, తను ఎంత కీలకమైన పాత్ర పోషించాడు అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఫైట్స్ అనే కంటే స్టంట్స్, అతను స్టంట్ డైరెక్టర్ అంటే పర్ఫెక్ట్ ఈ సినిమాకి. ఇల్ మహంతి ఈశ్వర్, అంటే ఎగ్జాగరేషన్ కాదు, పెద్ద బడ్జెట్, ఒక బాహుబలి లాంటి. గారు వచ్చి డైరెక్టర్ సూర్య గారి సిస్టర్ అండి. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి సినిమాని తీయండి అని ఎప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఫైనల్లీ ప్రేక్షకుల ముందుకి 31st రాబోతుంది. రామ్ శంకర మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఆయన మూవీ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఇదే విధంగా మూవీ చూసిన ప్రతి ప్రేక్షకులు కూడా ఎక్సైట్ అవుతారన్న కాన్ఫిడెంట్ మాకుంది. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మీడియా వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. I think this is the right time to support. Please give your support. Thank you.